ప్రేమ్సాగర్ నాయకత్వం ప్రేమ్సాగర్ నాయకత్వం ప్రేమ్సాగర్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నిన్నటి రోజున మతి భ్రమించిన దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ మతి స్థిమితం కోల్పోయిన మాజీ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గారు, కడిపల్లి దివాకర్ రావు కాదు, ఎల్లంపల్లి దివాకర్ రావు అని పేరు కూడా మరి వచ్చిన మాట మీరు గుర్తుంచుకోవాలి. ఇష్టారీతిన ఈ మంచిర్యాల నేను 20 ఏళ్ళ కొంటి అభివృద్ధి చేశానని నిన్న మరి మా మీడియా మిత్రుల ముందు మరి బొచ్చ ఛాతి చర్చుకుంటూ రాజకీయం లేకపోతే నా పరిస్థితి బాలే అనే స్థితికి దిగజారి ఇష్టారీతిన మరి ఆరోపణ అనుకోండి చేస్తూ మరి ప్రజల్లో ఏదో ఉండాలనే ఉద్దేశంతో మరి మాట్లాడిండ్రు. మీరు మరి పగటి కారణం ఆపితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి లాస్ట్ ప్రెస్ మీట్లోనే మరి మా నాయకుడు చెప్పారు, మిమ్మల్ని మరి మీ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుపోయి ఎక్కడైనా మరి మంచి హాస్పిటల్లో చూపెడితేనే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈరోజు ప్రజలు కూడా అదే విధంగా మరి అనుకుంటారు. ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా కూడా ఈరోజు మరి దివాకర్ రావు గారి కళ్ళు కనబడతలేవా, అసలు దివాకర్ రావు ఏం చేసి ఇన్ని రోజులు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడదని చెప్పేసి మరి మాట్లాడే పరిస్థితికి మరి దిగజారు మాటలు మాట్లాడుతున్నామంటే నీ మాటలు ఇంకా మచ్చలు ప్రజలు కాదు కదా, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితులు లేదని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మహాప్రస్థానం ఒక అద్భుతమైన నిర్మాణం మన మంచిలో జరిగింది. అది నిర్మించింది ప్రజలు ఉన్నంత ఆశతో. ఈ మంచిర్యాల గత 30 ఏళ్ళుగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఉద్దేశంతో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో దాదాపుగా 4వ స్థానంలో అంటే మెజార్టీ పరంగా ఎవరికి నాటి పరంగా మరి మెజార్టీ ఇక్కడ ఇచ్చి ప్రజలు ఇచ్చి గెలిపించుకోవాలంటే దానికి తగ్గట్టుగా మరి ప్రేమ్సాగర్ గారు నిద్ర లేకున్నా మరి కాలికి బట్ట కట్టుకొని అనుక్షణం ఇటు సెక్రటరియట్ కానుంచి మినిస్టర్ల కానుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క అధికారికి నిరంతరం కలుస్తూ ప్రతి ఒక్క పనిని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మరి చేస్తున్నటువంటి ఘనత ప్రేమ్సాగర్ గారు. మరి వారిని ఉద్దేశించి నిన్న నేను 500 కోట్లు తీసుకొచ్చిన, నేను అది తీసుకొచ్చిన అని చెప్పేసి ఎర్రి మాటలు మాట్లాడినాం. ముందుగా మరి మహాప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సౌర విద్యుత్తుతోని మంచి గ్రీనరీతోని పర్యావరణానికి మరొక తోడ్పాటు అయ్యే విధంగా నిర్మాణం చేపెడితే ఇళ్ళలో పొగొస్తుంది, శవంగాలు పెడితే ఇక్కడ వస్తుంది. నేను ఎకరం చూసిన మరి ఎకరము వ్యాపారస్తుల దగ్గర పీడించి వాళ్ళ వసూలు చేసి 30 లక్షల వసూలు చేసి 30 లక్షల విలువ గల భూమికి మరి దాదాపుగా 1,20 లక్షలు పెట్టి మేము ఉన్న ఆ భూములనే కట్టాలని చెప్పేసి మళ్ళీ నిన్న కూడా మాట్లాడడం జరిగింది. దివాకర్ రావు గారు, నీకు సిగ్గుంటే ఇలా చిన్న పిల్లలకు కూడా చాక్లెట్ తింటే దగ్గర తినకు అంటే రెండోసారి ఒక దెబ్బ కూడా సైలెన్స్గా తినకుండా ఉంటారు. ఆ మాత్రం లేకుండా అసలు సంవత్సరం దగ్గర నుండి మా మంచి ఒక స్థాయిలో ఎన్ని ప్రెస్ మీట్లు అన్ని ప్రెస్లు పెడుతున్నాం, చెప్పుతున్నాం, అయ్యి నాకు కూడా ఇంటలేడు. ఈ నిజంగానే మంచి హాస్పిటల్ చూపెట్టాల సందర్భం వచ్చింది. ఇప్పుడు నిన్న మహాప్రస్థానం 4 కోట్లు అయితే 11 కోట్లు లాంచిందట. అంటే అక్కడ అధికారులు లేరా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ లేదా, నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మన నిద్ర మీద అనుకుంటున్నావా? ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఏది ఎక్కడ అవసరం, ఈరోజు ప్రజలు పడుతున్న తిప్పలను 30 ఏళ్ళుగా మీరు చేసిన ఏదైతే ఈ నాన్ సెన్స్ ఏదైతే మీరు చేసిరో మంచిర్యాలలో దానన్నిటిని కప్పిపుచ్చడానికి మీరు ఏదో ఆడుతున్న అబద్ధాలు ఇవన్నీ చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు మహాప్రస్థానంలో ఒకసారి అడుగుపెట్టు, నీకు తెలుస్తుంది అది మహాప్రస్థానం కాదు, ఒక మహాప్రపంచం లెక్క కనబడుతుంది. అంత అద్భుతంగా మా ప్రేమ్సాగర్ నిర్మించారు. అయినా కూడా కన్నూరువే నీకు ఈరోజు మా మహాప్రస్థానం మీద మరి ఎట్లా మాట్లాడాలని కనిపిస్తుంది. ఏదైతే 11 కోట్లు లేకుంటే 4 కోట్లు అని చెప్పేసి అంటున్నావు కదా, నీకు నిజంగా ఇంత ముందు ఎప్పుడన్నా గతంలో ఏదైనా నిర్మాణం చేపట్టి లెక్కలేసుకుంటే నీకు తెలిసేది.
అసలు నువ్వు ఈ మంచిర్యాల ఏదైనా అభివృద్ధి చేసినావా? ఎప్పుడన్నా ఈ మంచిర్యాల ప్రజల గురించి ఆలోచించినవా? ఆలోచించి ఉంటే, నిర్మాణాలు చేసి ఉంటే నీకు లెక్కలు చేసేటి అదేవిధంగా నువ్వు ఉండేటోని. నీకు ఎక్కడ వెల్లంపల్లి ప్రాజెక్టు పడ్డదా? దాంట్లోంచి డబ్బులు మింగినామా, తిన్నామా, ఉన్నామా, పన్నమా అనేది ఉందే తప్ప నీకు ఏ రోజు కూడా ఈ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, వీళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి అనే ఆలోచన నీకు లేదు. ధర్మం అదేదో న్యాయం గురించి మరి ప్రేమస్వరావు మాట్లాడని చెప్పేసి ఏదో 4 నెలల కింద నేను విన్నా మాట్లాడని చెప్పేసి ఏదో బిత్తిరి చూపులు ఉంటున్నాను నేను అన్నావు. నిజంగా 20 ఏళ్ళు నిన్ను న్యాయంగా నువ్వు ఎలాంటి పని చేయకుండా అభివృద్ధి చేయకుండా న్యాయంగా నిన్ను ప్రజలు గెలిపిస్తే నువ్వు అధర్మానికి తోడై ధర్మంగా ప్రజలకు అభివృద్ధి చేయాల్సింది పోయి ఆ ధర్మాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఎక్కువ అభివృద్ధి చేయకుండా ఇక్కడ మంచిల ప్రజలను ముంచిన కడతానని అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దివాకర్ రావు గారు, మీకు ఎన్నిసార్లు చెప్తున్నాం, మీరు రండి, కాకి లెక్కలు ఏదో మీడియా ముందు మాట్లాడు కాదు, ఐబీకి రండి అని చెప్పేసి ప్రేమసారావు గారు సవాల్ ఇచ్చిండు. అదేవిధంగా మేము మా కాంగ్రెస్ మహిళా నాయకులకు సవాల్ ఇచ్చారు, మా కార్యకర్తలకు సవాల్ ఇచ్చిన సందర్భం ఎన్నో ఉన్నాయి. మీరు ఐబీకి రండి, మొత్తం లెక్కలు చూపెడతామని చెప్పేసి అంటున్నాం. మీరు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఛాలెంజ్ చెప్తున్నాం. గత 5 ఏళ్ల కింద నుంచి ఏ విధంగా అంటున్నామో మళ్ళీ ఈ రోజు కూడా మీకు ఛాలెంజ్ చెప్తున్నాం. రండి, ఐబీకి వస్తే ఖచ్చితంగా నీ కాకి లెక్కలు ఏందో, మేము చేసిన అభివృద్ధి ఏందో చూపెడతామని చెప్పేసి లెక్క చూపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు సవాల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు గతంలో అంతర్గాం బ్రిడ్జ్ మీద మంచి షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. అంతర్గాం ఏమన్నంటే ఏ ప్రెస్ మీద పెట్టి అంతర్గాం బ్రిడ్జ్ 2018లో కేసీఆర్ అనౌన్స్మెంట్ చేశారు. అవును చేసిరు. చేసిన తర్వాత నీ లెక్క ఏమైంది? అసలు బ్రిడ్జ్ ఎడిపోయింది. దీనికి అడ్డం పడ్డరా? నీ ఇంటికాడ మనకి కావాలి వేసిర్రా? నీకు ధర్నా ఇట్లా చేసిర్రా? ఎవరు చేయలే కదా, నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు? ఇలా ప్రేమసారావు గారు 100 రోజులలో మా ప్రస్థానం నిర్మించారు, అనుకున్నారు ప్రజలకు చేయాలని చెప్పి చేసిర్రు. అదేవిధంగా రోడ్లు నిర్మాణం చేసిర్రు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మా పేపర్లు కాదు, పాలాభిషేకాలు కాదు, మా ముఖ్యం ఇలా ప్రజల అభివృద్ధి, ప్రజలకు చేయాల్సిన పనులు చేయాల్సిన చెప్పేసి ప్రేమసారావు ముందు పోతున్నారు. మీ అన్ని కాకి లెక్కలు మరి పేపర్ల వరకే ఉండడం, పాలాభిషేకాలు తప్ప ఏ రోజు మీరు పనిచేసిర్రు? 5 ఏళ్ళు గడుస్తుందా అండి? 5 ఏళ్ళ తర్వాత వచ్చి సాయిల్ టెస్ట్ చేస్తారా? సాయిల్ టెస్ట్ చేసిరట. నా డబ్బులను వెనకమైనా ఈ డబ్బులు వేరేకెళ్ళి పెట్టినట్టు. అవును, ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు నీకు చాదగాక డబ్బులు తీసుకురాకపోయినావు, నీకు చాదగాక అంతర్గా విడిచేస్తే కట్టలేకపోయినావు అని ఒప్పుకో. నీ చాదగాక తనే ఈరోజు ప్రజలకు చెప్పి నువ్వు తప్పు క్షమించని చెప్పేసి ప్రజలను ఒప్పుకో తప్ప ఇక ప్రేమసారావు గారు పనిచేస్తుంటే వాళ్ళ కాళ్ళలో కట్టెలు అడ్డం పెట్టడం సబుగా అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు అంతర్గా బ్రిడ్జ్ అనేది ఇక్కడ నువ్వు నిర్మించినావు, ప్రజలందరూ చేసినా చెప్పన్నావు. ఓకే, దానికి వెళ్ళడానికి బయటికి వెళ్తే డైరెక్ట్గా ఓవర్ బ్రిడ్జ్కి వస్తావు. మరి దానికి బైపాస్ రోడ్ ఎక్కడ ఉంది? ఎట్లా వెళ్తారు? కొంచెం కూడా ఆలోచన లేకుండా, ముందు చూపు ఆలోచన లేకుండా నిర్మాణాలు చేపట్టినాం కాబట్టి ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది. పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ వస్తుంది, ఆ రోడ్ కనెక్షన్ చేసుకుంటూ ఒక మంచి ఫ్యూచర్ సిటీకి అవసరమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఆలోచనతో ఈరోజు ప్రేమసారావు పోతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మా తర్వాత మాకు 2020లో మా ప్రభుత్వం వస్తుంది, మేము ఖచ్చితంగా మళ్ళీ అన్ని మంత్రగం జిగ్గు నిర్మిస్తూ ఉంటున్నాం, పగటిపాలుగా ఉంటున్నాం. ఏది నీకు అసలు కేటీఆర్ని టికెట్ ఇస్తా అని చెప్పిరా? అసలు నీకు టికెట్ వస్తుందా? అంటే వాళ్ళని పిచ్చోళ్ళ నీకు టికెట్ ఇచ్చేందుకు? ఇంకా కూడా వాళ్ళ పిచ్చోళ్ళు, నీకు టికెట్ ఇస్తే ఇంకా మొన్న పిచ్చోళ్ళు అయిపోయారు, మళ్ళీ ఒకసారి ఇస్తే నీ మళ్ళీ నిజంగా పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక నీకు కేసీఆర్ కాదు, బీఆర్ఎస్ కాదు, కేసీఆర్ గారు వారెవ్వరు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. నువ్వు రాజకీయాలను శాశ్వతంగా మరి ఇంట్లో కూర్చుంటే మంచి అని చెప్పేసి నీకు ఇతో కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మా ప్రేమసారావు గారు మరి గెలిచిన నాటి నుండి మన నిద్ర పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు మార్కెట్ అయితే ఏమి వ్యాపారస్తులు అందరూ ఒప్పించి రోడ్డు వేలపరిచే కార్యక్రమం, రేపు ఎల్లుండో మళ్ళా 78 కోట్లతో జీవో వచ్చే కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు యువకులు కావచ్చు, ఇక చాలా మంది నిరుద్యోగులు అని చెప్పేసి వాళ్ళ కోసం ఇండస్ట్రియల్ పార్క్ గురించి ఇష్టం ఉన్నది ఇలా మాట్లాడినాం. ఇండస్ట్రియల్ పార్క్ అయిపోయింది, కోర్టులో కేసు నడతా అని చెప్పేసి ఒకరితో కోర్టులో కేసు నువ్వు కావాల్సిన వేయించి ఈరోజు ఎంతో మంది ప్రజలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు నువ్వు అడ్డం పడదాం, వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసుకునే కళలకు అడ్డం పడే కార్యక్రమం చేసావు. అయినప్పటికీ కూడా ప్రేమసారావు గారు అనుకున్న చేస్తా అన్నారు, చేసిర్రు. అక్కడ భూమి ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరూ కూడా చెక్కులు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు పూర్తి అయిపోయింది. అంటే నువ్వు ఏది కూడా అంటున్నావో అన్నీ అయితలేవు అనే స్టేషన్లో ఏదో చేద్దామనేసి ఏదో మాట్లాడదామని చెప్పేసి సవగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 6 లేన్ నేను అప్పుడెప్పుడో చేసినాను, నేను అదే చెప్తున్నామయ్యా, మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు 5 ఏళ్ల కాలం నీకు ప్రజలు ఇచ్చారు కదా, నీకు 5 ఏళ్ళ 2018-19లో జీవోలు వచ్చినాయి. అప్పటి నుంచి పాలాభిషేకాలు, టపాకాయలు కొట్టుడు, ఐబీలో డ్యాన్ చేసుడు, డీజిల్ కొట్టుడు పోయడం తప్ప మరి ఎందుకు పని ముంగడవాలని చెప్పేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్లైఓవర్ మీద ఎంతోమంది చనిపోయారు. స్వయానా నీ ఫోటోగ్రాఫర్, నీ ఎంట ఉండే ఫోటోగ్రాఫర్ చనిపోయడం జరిగింది. అది ప్రజలందరూ తెలుసు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు తెలుసు, ప్రతి ఒక్క మీడియా మిత్రులు తెలుసు.
మరి ఆ యాక్సిడెంట్ కారణం కూడా నువ్వే అని చెప్పాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ మీద ఏ విధంగా రోడ్డు వేస్తే మంచిగా ఉండని చెప్పేసి కనీసం ఆలోచన లేకుండా ఈరోజు ఇష్టారీతిన మన కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఏదో రకంగా వేసి తూతు మాత్రంగా మరి చేయడం, వర్షాకాలం రాగానే లేకపోతే తెల్లారే పోవడం జరిగింది. దాన్ని బైకర్స్ కావచ్చు ఇటు మరి కింద పడే సందర్భం చనిపోవడం సందర్భం ఇంకా జరిగింది. కానీ ప్రేమ్ సరోవర్ వచ్చిన తర్వాత ఒక మంచి ఆలోచనతో ఎక్కడ ఎవ్వరు కూడా ఊహకందని రీతిలో ఊహించని రీతిలో ఈరోజు ప్రేమ్ సరోవర్ ఒక స్ట్రీట్స్ వేసి మరి రామరు వస్తే ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మీడియం మిత్రులు సాక్షి చెప్తున్నా, ఇప్పుడు ఒకసారి వెళ్దాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చిన్న రంధ్రం పడితే మాకు చూపెట్టండి, నేను దేనికైనా దాని మీద సవాల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక ఆలోచన కలిగిన వ్యక్తి, ఒక విజన్ కలిగిన వ్యక్తి పనిచేస్తే ఏ విధంగా ఉందో దానికి నిదర్శనం ఈరోజు ఫ్లైఓవర్ మీద వేసిన రోడ్డు. అంతేకాకుండా ఏదైతే ఈ మన డెవలప్మెంట్ సంబంధించి మాకు స్టేడియం, ఈ ఒక్కడ యువకులకు స్టేడియం లేదు. ఎప్పుడైనా క్రికెట్ సంబంధించి మీటింగ్లు కానీ డబ్బా కొట్టడం, మా యువకుల కోసం స్టేడియం నిర్మిస్తా అని డబ్బా కొట్టడం తప్ప ఏ రోజు చేయలేదు. మళ్ళీ ఆ జియోడు ఇస్తే ఇంకా నేను చేసిన ఆ జియోడు రాలేదు, నీ హయాంలో కాలేదు. మా ప్రేమ్ సరోవర్ గారు ఇక్కడ స్థాయిగుంటలో పెద్ద ఎత్తున దాదాపు 10 ఎకరాలలో స్టేడియం కూడా నిర్మాణించే మరి తలపెట్టారు. అంతేకాకుండా ఇక్కడ చదువుకునే నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల కోసం మరి నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా వారు మరి కోరుకున్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్, ఈరోజు నీ పతనానికి కారణమైనటువంటి మాతా శిశు హాస్పిటల్ను కూడా ఖచ్చితంగా అక్కడ నువ్వు ఇండికేటర్ గట్టిగా కూలగొట్టినాం. దానికి ఫండ్ తెస్తే కూడా 50 కోట్లేనా అని చెప్పేసి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిన మరి పగడబాబు నేను చేసుకుని నిన్న కాక మొన్న 250 కోట్లు తీసుకొచ్చి మళ్ళొకసారి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే అని చెప్పేసి మరి చెప్పినటువంటి ఘనత ప్రేమసరా అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. నీ జీవోలు, నీ పేపర్లు, నీ పాలాభిషేకాలు, నీ టెపాకాయలు, నీ స్వీట్లు పంచుకోవడం చేయడం తప్ప ఏ రోజు నువ్వు ప్రజల కోసం చేసామని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని చేసినా కూడా ఏం చేసినా కూడా ప్రేమ్ సరోవర్ గారి మరి అభివృద్ధి ముందు, వారి మార్గదర్శనం ముందు, వారి మరి అయితే అభివృద్ధి ముందు మీ అన్ని ఉత్తమ మాటలే, మీ చేతగా మాటలు చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వారందరూ తెలుసు. ఈరోజు వ్యాపారస్తులు నిన్న పోతే నిన్న అక్కడ ప్రెస్ మీట్ సార్ పెడితే చాలామంది ఆ గల్లీలో ఉన్న వ్యాపారస్తులు వచ్చి మరి మా సార్ ఈ రోడ్డు వెళ్ళిపోయేసి మా రోడ్డు వెళ్ళిపోయారు సార్, మీరు సొంతంగా మరి స్వచ్ఛందంగా మా 10 ఫీట్ల రోడ్ ఇస్తామని చెప్పేసి మా బిల్డింగ్ కూడా ఇస్తామని చెప్పేసి మరి ముందుకు వచ్చారంటే వారి మరి ఆలోచన అయిందని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, వ్యాపారులకు అర్థమైంది చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏ పని చేసినా ఏది చేసినా కూడా మరి ఇప్పుడు ఈరోజు నువ్వు కమిషన్ తీసుకొని చేసినావు, మాకు ముఖ్యంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో చేసిన తప్ప మరి నీ లెక్క కమిషన్లకు అభివృద్ధి పడాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఈరోజు నిన్న మళ్ళీ మీ కుమారులు విజిత్ గారు కూడా తీవ్రంగా మన భారతదేశ ఆర్మీని విమర్శించారు. జవాన్లు ఏం చేస్తున్నారట, 26 మంది చనిపోతే జవాన్లు ఏం చేస్తున్నారని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేసినావు. జవాన్లు ఏం చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసే ముందు అసలు నువ్వు భారతీయునివా, భారతదేశంలో పుట్టినా, నీకు తుపాకీ పట్టుకుపోయి ఆడ బాటలు ఉంటే తెలుస్తుంది. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని జవాన్ అవమానించే పరిస్థితి తీసుకొచ్చినావు అంటే అసలు మీ ఇంట్లో మన అందరికి పిచ్చి లేచిందా, ఓన్లీ దివాకరం అనుకున్నాం కానీ మీకు కూడా పిచ్చి లేచిందా ఈరోజు నేను కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఈరోజు ఇష్టారీతిన ఏదో ప్రజలలో ఉండిపోవాలి, ప్రజలను నాలిపోవాలని చెప్పేసి మరి జవాన్లను కూడా తీర్చే స్థాయికి వచ్చినావు. అక్కడ పోలీసులు ఏం చేస్తారు, జవాన్లు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పాను. అది తప్పు. అలాంటి కార్యక్రమాలు పెట్టకు. ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు అందరం కలిసి చేద్దాం, ప్రోగ్రామ్ చేద్దాం కావచ్చు, వాళ్ళకు అండగా ఉన్నది తప్ప ఇలా జవాన్లను విమర్శించే స్థాయికి నీది కాదు. అలాంటి వచ్చినప్పుడు ఇక మంచి వాళ్ళు నీకు భారతదేశం ఉండే అధికారం ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఏదైతే మరి మా ప్రస్థానం గురించి ఇంకొక మాట, మా ప్రస్థానం ఏదైతుందో మరి మున్సిపాలిటీకి అప్పచెప్పాలి, దానిలో అదేం చెప్పేసి చెప్పాను. ఈరోజు ఒక అభివృద్ధి కట్టడం కట్టిన తర్వాత ఆ అభివృద్ధి కట్టడం అనేది నిర్విరామంగా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు మంచి ఉపయోగపడాలి. అది ఏదైనా కూడా ఈరోజు నిర్మించడం ఎట్లుందో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కూడా అదే ఉద్దేశంతో ఒక మెయింటెనెన్స్ కమిటీ వేసి దాని మీద స్వచ్ఛందంగా ప్రజలందరి ఏదైతే ఇలా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, వారందరూ స్వచ్ఛందంగా ఈరోజు మా ప్రస్థానంలో కూడా మా పాత్ర ఉండాలని చెప్పేసి ముందుకొచ్చి వారు చేసిన కార్యక్రమానికి నిన్న వాళ్ళని బెదిరించి తీసుకున్నావు, వ్యాపారం బేసి తీసుకున్నావు. అంటే నువ్వు 1,20,00,000 తీసుకున్నప్పుడు మరి బెరిచి తీసుకుంటా ఇచ్చినావా? నువ్వు ఎమ్మెల్యే అధికారం ఉన్నావు కదా, అప్పుడు నీకు ఎందుకు ఇచ్చారు? అంటే బెరిచినే ఇస్తారా? ఒక మంచి నువ్వేమన్నావు కదా, నేను మంచి కార్యక్రమం తీసుకుంటే వాళ్ళు స్వచ్ఛంగా ఇచ్చారని. అంటే నువ్వు చేస్తేనేమో మంచిది, మా సారీతం వేరా, ఏ విధంగా మారుతున్నావు అని చెప్పేసి ఒక్కసారన్నా బుద్ధి జ్ఞానం ఉండి ఆలోచన ఉండి చేయాలి తప్ప ఇలాంటి మరి నీతి మాలిన మాటలు మరి ఏదైతే మరి అసలు ఈ చెప్పడానికి కూడా సిగ్గుపడే, ఏదైతే మరి రాయడానికి ఈరోజు ప్రెస్ వాళ్ళు కూడా
మరి వాళ్ళు కూడా మన సిగ్గంపించే స్థాయిలో ఇలా విమర్శించడం తప్పని చెప్పేసి నీకు హితో పలుకుతూ ఏదైతే అభివృద్ధి అనేది ప్రేమసారావు చేస్తున్నారో ఆ అభివృద్ధిలో నీకు కళ్ళు ఓరకపోయినా నీకు చూడబుద్ధి కాకుండా నువ్వు సైలెన్స్గా హైదరాబాద్కి పోయి బతకవచ్చు, లేకపోతే ఈ బార్డర్ దేశం దాటి పాకిస్తాన్లో పోయే బతుకు కానీ ఇలాంటి ప్రజలకు ఏదైనా మంచి పనులు చేస్తే మరి వారు విమర్శించకని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి తగులుబాజీ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మీకు ఏదైతే మా మహిళలు శాస్తి చెప్పారో అదేవిధంగా మరొకసారి మీకు ఆ శాస్తి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది.